మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా కూకట్పల్లిలో పలువురు నివాళులు అర్పించారు. వసంతనగర్లో ఎన్టీఆర్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందరి శ్రీనివాస్తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. నటుడిగా, ప్రజానాయకుడిగా ఎన్టీఆర్ అజరామరమని ఎమ్మెల్యే మాధవరం కొనియాడారు. దేశంలోని అతి తక్కువ కాలంలో ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందిన రికార్డును ఎన్టీఆర్ సొంతం చేసుకున్నారని తెలిపారు. నందమూరి తారక రామారావు గారు కుమారుగా మన మధ్యలో లేకపోవడం 31 సంవత్సరం అయింది. ఇలా తెలంగాణ రాష్ట్రం కానీ పాత ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలే కానీ తెలుగులకు అన్యాయం జరుగుతున్నటువంటి విధంగా ఆ రోజు మహాపురుషుడు దేశంలోనే ఎన్టీ రామారావు అంత గొప్పవాడు లేడు. అసలు గొప్పవాడు నిజంగా దేశ ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ భగవంతుడు తొందరగా తీసుకపోవడం మాస్ వంటి అందరూ కూడా అభిమానులందరూ కూడా చాలా బాధ కలిగింది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. ఎన్టీ రామారావు పాటు తిరిగాను. ఎన్టీ రామారావు కార్లో కూడా నేను తిరిగాను. ఎన్టీఆర్ గారు 2 రూపాయల బియ్యం తెచ్చి నిరుపేదలు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పటేల్ పడవారు వ్యవస్థను తీపిచ్చి ఒక చరిత్ర సృష్టించి బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసేటువంటి గొప్ప నాయకుడు ఎన్టీఆర్ గారు. శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ గారు, నాగేశ్వరరావు గారు మీకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుంటే కూడా ఆ రోజున ఒకటే రోజు 3 విగ్రహాలు పెట్టాం. ఏదే వివేకేంద్ర కాలనీలో, అదేవిధంగా వసంతనగర్లో, అదేవిధంగా మోతీనగర్లో కూడా